ఇంతవరకు నాకు చెప్పలేదు కదమ్మా నువ్వు ఈ సమస్య. అవునన్నా, భయంకరమైన సమస్య అని ఆ తల్లి ఏడుస్తుంది. ఏదో ఒకటి చేయండి అన్న, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. నా భర్త ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నాడు, నా కుటుంబం ఈ పరిస్థితుల మధ్యలో ఉంది, ప్రార్థన చేయండి అని అంటే, ఎవరిని కదిలించినా ఏదో ఒక సమస్య, ఏదో ఒక సమస్య. ఇది నాకు కావాలా, ఇది నాకు జరగాలా, నా కుటుంబం అంతా బాగు కావాలా, అప్పులు తొలగిపోవాలా, రోగాలు తొలగిపోవాలా, సమస్యలు తొలగిపోవాలా. 10 మంది వేలెత్తి చూపుతూ అవమానకరమైన మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ ఎదుట ఉన్నతమైన స్థితిలో నేను నా కుటుంబము నిలబడాలా. ఎవరైతే అవమానకరమైన మాటలు మాట్లాడినారో, హేళనకరమైన మాటలు మాట్లాడినారో, ఎవరైతే భయంకరంగా అశ్రద్ధపరిచినారో వాళ్ళ ఎదుటనే నేను ఉన్నతమైన స్థానంలో నిలబడాలా అని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. అయితే నా దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నీవు ఏదైతే నీవు విశ్వసిస్తున్నావో, నాకు ఇది జరగాల అని విశ్వసించి నమ్మి యేసయ్య దగ్గరికి వస్తున్నావు కదా, అవన్నీ కూడా నీకు అవునుగాక, జరుగునుగాక. గట్టిగా చెప్పండి, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. వాగ్దానం అనేది నమ్మి విశ్వసించి నా దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు, నెరవేరుస్తాడు అని నీవు నమ్మితే నీ జీవితంలో జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. గత వారంలో నా బిడ్డకు మెర్సీకి జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్ అడ్మిట్ చేసినాం. హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు రోజుకి 2000 రూపాయలంట. ఎంత? రోజుకు 2000 రూపాయలు. మళ్ళా బ్లడ్ టెస్టులు, తర్వాత ఆ మందులు, ఆ గ్లూకోజులు, అవి ఒక 2000, 2500 అయిపోయినాయి. రోజుకు 2000 అని అంటే నా దగ్గర అంతా వస్తే నా దగ్గర 3500 రూపాయలు ఉన్నాయి. ఎంత ఉన్నాయి? 3500 రూపాయలు. నేను అనుకున్న ఉదయం లేచి, మరి దేవుని దయ వల్ల ఈరోజు డిశ్చార్జ్ అయితే రోజుకు 2000 కదా, ఓ 2000 ఆడ కట్టేసి ఓ 1000 రూపాయల 500 ట్యాబ్లెట్లు తీసుకుంటే మిగులుతాయిలే అని అనుకొని ప్రార్థన చేసుకొని అనుకున్న వెంటనే నా సూపు ఎందుకో మా ఇంట్లో అట్లా తిరుగుతున్నా ఇట్లా తిరుగుతున్నా, బియ్యం సంచి మీదకే పోతుంది నా సూపు. బియ్యం సంచి ఏమో బాగానే ఉన్నట్టు కనపడుతుంది, ఎందుకో నా సూపు అక్కడికే పోతుంది, ఎందుకో మాటికి అక్కడికే పోతుంది, ఇట్లా పోతున్నా అక్కడికే పోతుంది, ఇట్లా పోతున్నా అక్కడికే పోతుంది. ఇంకా కొంచెం సేపులో అయిన తర్వాత 10, 11, 10:30 అట్లా మా అమ్మ నాయనా అనేది, చెప్పమ్మా, బియ్యం అయిపోయినాయి. ఏమైపోయినాయి? బియ్యం అయిపోయినాయి అని. అయిపోయినాయి, అదేమో సంచట కనబడుతుంది అని అంటే, అయిపోయినాయి, ఏమీ లేవు అని. ఏం చేయాలో ప్రభువా, బియ్యం అయిపోయినాయి, మరి నాతోనేమో 3500 ఉన్నాయి, బిడ్డనేమో హాస్పిటల్లో ఉంది. ఏమనకుండా దేవుని సన్నిధానంకి వచ్చి, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడని వాగ్దానం చేశావు కదా ప్రభువా, నా కోరిక నేను విశ్వసిస్తున్నా, నా దేవుడు నాకు సహాయం చేస్తాడని. నా బిడ్డనేమో ఆడ ఉంది, ఇప్పుడు బియ్యం తీసుకొస్తే 25 కిలోలు 1550 రూపాయలు అయిపోతాయి, మిగతాది ఎంత మిగులుతుంది? 1950 రూపాయలు మిగులుతుంది. దీని నుంచి నేను ఎట్లా బయటపడాలా ప్రభువా అని ఒక 10 నిమిషాలు బాగా దేవుని సన్నిధానంలో మోకరించి నా హృదయంలోనే వేదన పడుతూ ప్రార్థన చేసుకుంటూ కృపచూపయ్యా అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. ఎవరిని అడగలేం. ఏదో మా పాప బాగాలేదనంటే ఇంతకుముందే ఆ రోజు మరుసటి రోజే దరూరు ప్రాంతంలో ఒక సేవకుడు ఉంటాడు, మనకు తెలిసిన సేవకుడు, వచ్చి ఆయన ప్రార్థన చేయనీకి వచ్చి చూడనీకి వచ్చి ఆయన ఒక 2000 ఇచ్చిపోయినాడు. ఆ 2000తోనే ఆ బ్లడ్ టెస్టులు, తర్వాత ఇంకా ప్రైవేట్ హాస్పిటల్ ఎట్లుంటుందండి, ఇంకా మోగిస్తూనే ఉంటారు మోత, ఇంకా అవన్నీ అయిపోయినాయి. ఏం చేయాలా ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకొని దేవునికి అప్పచెప్పి ఒక బియ్యం ప్యాకెట్ అయితే తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి బయటికి వచ్చేసిన తర్వాత సురేష్ మాస్టర్, మనకు తెలుసుగా సురేష్ అన్న ఫోన్ చేసి అన్న పాప ఎక్కడుందన్న అంటే హాస్పిటల్లో ఉందన్న, అన్న పోయేద్దాంపా అన్న, ప్రార్థన చేసేద్దామని అన్నాడు. సరే అన్న పోదామని చెప్పి బయటికి వచ్చిన తర్వాత కొంచెం సేపులో అయింది. అన్న మాట్లాడుతున్నాడు, కానీ నా హృదయంలో ఇదే ఆలోచన, ఏం చేయాలా. అక్కడ పోతే ఏం చేయాలా, ఏమి లేవు. పాస్టర్ మాక జీతాలు వల్లే,
మార్పు మార్పు అంటే మాకే మార్పు వచ్చేసింది, ఈ మార్పు కాల అని చెప్పి మనసులో అనుకుంటున్నా నేను అని చెప్పి ఏం చేయాలో అర్థమైతలేదు. దేవా సహాయం చేయి సహాయం చేయి సహాయం చేయి అని చెప్పి అనుకుంటుంటే ఒక ఫోన్ వచ్చింది నాకు. ఒక ఫోన్ వచ్చి, ఇదిగో నేను మీకు పలానా కానుక పంపించాలనుకుంటున్నా, ఈ నంబరు ఫోన్పే నంబర్ ఇదే కదా నంబర్ అంటే ఇదే అన్న వెంటనే ఎంత వేసిట్టారు అనుకుంటావు? ఎంత వేసిట్టారు అనుకుంటారు? ఆమేన్ హల్లెలూయా అని ఒక అర్ధ గంటకు ఒక 10,000 రూపాయలు నా అకౌంట్లో టక్కన వేసేసినారు. ఆమేన్ హల్లెలూయా. వేసిన వెంటనే నేను ఏం చెప్పాలని అర్థమైతే లేదు నాకు. ఏమి చేయాలా ప్రభా? గంతులు వేస్తున్నా, నాకు సంతోషం పొంగిపోతుంది, నాకు సంతోషం, కండ్లలో నీళ్లు గారుతున్నాయి. తండ్రి, నిన్ను విశ్వసించిన వారిని, నిన్ను నమ్ముకున్న వారిని ఎప్పుడు కూడా ఆయన వదిలిపెట్టాడు. ఆమేన్ హల్లెలూయా. ఆ డబ్బులు తీసుకొని హాస్పిటల్కి పోయినా, మళ్ళా సార్ టెస్ట్, ఎన్ని టెస్టులు రాయి సార్, నీవు నాతో డబ్బులు నేలే రాయి, ఎన్ని టెస్టులైనా రాయి, మళ్ళీ వచ్చేటప్పుడు ఊగిడిస్తారా డిశ్చార్జ్ అయినా మళ్ళీ టెస్టులు అని రాయి, బలంగా ఉన్నాలే ఇప్పుడు ఏం కాదు కానీ రాయి. ఆమేన్ హల్లెలూయా. ఇంకా ధైర్యంగా ఫోన్ తీయాలా, ఫోన్పే కొట్టాలా, స్కాన్ చేయాలా, కొట్టాలా అమౌంట్. ఇంకా లేవు కదా, మనకి ధైర్యం ఉంది, మనకి ఇప్పుడు అధైర్యం లేదు. ఆమేన్ హల్లెలూయా. నీవు విశ్వసించిన ప్రకారము నీకు జరుగుతుంది. ఆమేన్ హల్లెలూయా. నీవు ఏ విశ్వాసముతో ఇక్కడికి వచ్చినావు, నాకు ఏది కావాలని నువ్వు అనుకుంటూ ఉన్నావు, అది ఖచ్చితంగా నా దేవుడు నీకు అనుగ్రహించును గాక, అది అనుగ్రహించును గాక. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరు తెలుసా? ఆదియు అంతమై ఉన్న దేవుడు, అల్ఫా ఒమేగా అయిన దేవుడు, ఆయన సజీవుడు. యేసు ప్రభుల వారు 33.5 సంవత్సరములు ఈ భూమి మీద తిరుగుతూ దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఒక శతాధిపతి ఆయన దగ్గరకు వచ్చినాడంట. ఒక శతాధిపతి ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా ఏసయ్యా, ఒక శతాధిపతి ఆయన దగ్గరకు వచ్చి, వినండి అందరు, ఏసయ్యా, నా దగ్గర ఉన్న దాసుడు గత కొన్ని నెలల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి పక్షవాయువుతో బాధపడుతూ ఉన్నాడు. కాలు చేతులు పడిపోయినాయి. ఆయన మొత్తము కూడా మంచానికే పరిమితమైపోయినాడు. ఏమి కూడా చేయలేని పరిస్థితి, ఎక్కడ కూడా ఏమి కూడా ఆయనను కదిలించలేని పరిస్థితి, ఆయన పనులు ఆయన చేసుకోలేని పరిస్థితుల మధ్యలో ఉన్నాడయ్యా. నీకు ఏమన్నా ఉన్నట్లయితే స్వస్థపరుస్తావా అని చెప్పి యేసయ్య దగ్గరికి వెళ్తే, యేసయ్య ఈ మాటలు వింటూ ఉన్నానే ఆయన ఏం చేసినాడంటే, సరే మీ దాసుడు బాగాలేదంటున్నావు కదా, నేను వచ్చి ఆయనను స్వస్థపరుస్తా అని అంటున్నాడు యేసయ్య. అన్న వెంటనే ఆ శతాధిపతి అంటున్నాడు, అయ్యా వద్దు, నీవు మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, మా ఇంటిలో అడుగు పెట్టాల్సిన అవసరం లేదు. యేసయ్య పక్కనున్న శిష్యులందరూ కూడా ఈయన మాటలేని, ఈ శతాధిపతికి ఏమి తిక్కలేసిందా? దాసుడు బాగలేదని అంటున్నాడు, ఇంట్లో ఉన్నాడు, పక్షవాయుతో బాధపడుతున్నాడు, కాళ్ళు చేతులు పనిచేయలేని స్థితిలో ఉన్నాడు అంటున్నాడు. మళ్ళీ తిరిగి యేసయ్యనే వస్తాము అని అంటే వద్దు అంటున్నాడు. ఈయనకేమైనా మతిమరు, ఏమైనా మైండ్ ఖరాబ్ అయిందా అని అనుకుంటూనే ఉండగానే ఆయన అంటున్నాడు, అయ్యా నీవు ఇక్కడ నుండే ఆజ్ఞాపించు, అక్కడున్న నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఆమేన్ హల్లెలూయా. నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఎందుకంటే నేను శతాధిపతిని కదా, నా దగ్గర సైనికులు ఉంటారు, కింద పనిచేసే వాళ్ళు. ఒక సైనికుని ఇక్కడ రమ్మంటే ఇక్కడికి వస్తాడు, అక్కడికి పొమ్మంటే అక్కడికి పోతాడు. నా దగ్గర ఉన్న సైనికులు పిలిస్తే పలుకుతారు, వస్తారు, పోతారు. నీవు గొప్ప దేవుడవు, నీవు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నావని నేను విన్నా, నేను విశ్వసించిన, నేను నమ్మిన. ఇదిగో యేసయ్య దగ్గరికి వెళితే మరణంలో నుండి జీవంలోనికి నడిపిస్తాడని, యేసయ్య దగ్గరికి వెళితే ఎంతో మందిని స్వస్థపరిచినాడని నేను నమ్మిన, విశ్వసించిన, నేను కనులారా చూసిన. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి అయ్యా ఇక్కడనే ఉంటా, ఒక్కసారి ఆజ్ఞాపించావా, నువ్వు రావాల్సిన అవసరం లేదు అన్న వెంటనే యేసయ్య అంటున్నాడు, ఇదిగో
నీవు విశ్వసించిన ప్రకారం నీకు జరుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నీవు విశ్వసించిన ప్రకారమే జరుగును గాక. ఈరోజు యేసయ్య మీద విశ్వాసం ఉంది అని, నమ్మకం ఉంది అని, విశ్వసిస్తున్నామని క్రీస్తు యేసుని నమ్మిన బిడ్డలుగా మనము జీవిస్తున్నామే. ఎంతవరకు యేసయ్య మీద మనం విశ్వాసము కలిగి ఉన్నాం? ఎంతవరకు యేసయ్య మీద మనం విశ్వాసం కలిగి ఉన్నాం? ఇప్పుడు ఉదాహరణకు ఒక ఫోన్లు ఉన్నాయనుకోండి. ఫోన్లు ఎంతవరకు ఛార్జింగ్ పెట్టాలా? మనది ఛార్జింగ్ ఎంతవరకు ఛార్జింగ్ పెట్టుకుంటాం? ఎంతవరకు అమ్మా? ఎంతవరకు పెట్టుకుంటాం? ఎంతవరకు అన్నా? 100% పెట్టుకుంటాం. ఫుల్ కావాలా ఛార్జింగు? ఫుల్ అయిందా? అయింది, అప్పుడుది అని అంటాం. ఫుల్ కాకపోయినా ఎవరైనా పిల్లలు తీస్తే కూడా ఛార్జింగ్ పెట్టినాం, ఫుల్ కావాలా అని అంటాం. అంటే ఒక ఫోన్కే ఛార్జింగ్ ఫుల్ అయినంత వరకు 100% ఉంటామే. నా ఆత్మీయ జీవితంలో యేసయ్యను మనం ఎంత శాతం విశ్వసిస్తూ ఉన్నాం? ఆ శతాధిపతి అయిన దాసుడు, ఆ శతాధిపతి చూసినాడు యేసయ్యను, విశ్వసించినాడు. ఆయన చేసే గొప్ప కార్యాలు ఆయన చూసినాడు, ఆయన చేసే అద్భుత కార్యాలు ఆయన చూసినాడు. చూసి యేసయ్య దగ్గరికి వచ్చి, తండ్రి నా దాసుని ముట్టొద్దు, ఆజ్ఞాపించు, స్వచ్ఛపరచబడతాడు. ఈరోజు యేసయ్య కార్యాలు మనం వింటూ ఉన్నాం, మనము చూస్తూ ఉన్నాం. కన్నులారా వాళ్ళు సాక్ష్యాలు చెప్తూ ఉంటే మనము చూస్తూ ఉన్నాం. నోరారా దేవుని స్తుతిస్తూ ఉంటే మనం వింటూ ఉన్నాం, మనం చెవులారా. అయినా కూడా మనము యేసయ్యను కంప్లీట్గా 100% విశ్వసించలేని పరిస్థితులు, నమ్మకం లేని పరిస్థితులు, నమ్మం. అయితే ఈరోజు నా దేవుడు అంటున్నాడు, ఆ విశ్వాసం అనే, ఆ అపనమ్మకం అనే స్థితిలో నుండి బయటకు వచ్చేసి యేసయ్యను విశ్వసించు, యేసయ్యను నమ్ము. ఆయన జీవము కలిగిన దేవుడని, ఆయన దగ్గరికి వస్తే నీలో జీవము కలుగుతుందని, ఆయన దగ్గరికి వస్తే నీకు ఆరోగ్యము కలుగుతుందని, ఆయన దగ్గరికి వస్తే నీ అప్పులు, నీ బాధలు, నీ సమస్యలు, నీ రోగము, నీ సమస్త దరిద్రత తొలగిపోతుందని నీవు నమ్ము, నీవు విశ్వసించు. నీవు విశ్వసించినప్పుడు ఖచ్చితంగా అది నీ పట్ల కార్యము జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందిని కదిలిస్తే ఏమొస్తాంలే సారు, ఎక్కడ అంతనే ఉంది, అంతటనే ఉంది అని అంటారు. నీలోనే విశ్వాసమే లేదే. దేవుడు బాగు చేస్తాడు అని విశ్వాసమే లేదే. దేవుడు నయం చేస్తాడు, దేవుడు నన్ను కాపాడుతాడు అనే విశ్వాసము లేదే. మరి అక్కడికి పోతాము, ఇక్కడ పోతాము, ఎక్కడెక్కడో తిరుగుతాం. అక్కడ సాక్ష్యాలు చెప్తే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని ఎగులాడతాం. నా దగ్గరకు వచ్చేటానికి ఏమి చెప్తాంలే సారు. పక్కనోళ్ళు చెప్తుంటే ఎగులాడతాము. మన దగ్గరికి వచ్చేటానికి సాక్ష్యాలు, మన దగ్గరికి ఆ పరిస్థితులు వచ్చేటానికి డీల పడిపోతాం. నువ్వు డీల పడవలసిన అవసరం లేదు. ఏ బాధలైనా ఏవైనా సరే, ఇదిగో ఈరోజు నువ్వు విశ్వసించు, నా దేవుడు ఖచ్చితంగా అది తీరుస్తాడని విశ్వసించు. ఎంత అప్పులున్నా సరే, ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నా సరే, ఏ స్థితిగతుల మధ్యలో ఉన్నా సరే, నా యేసయ్య అవన్నీ కూడా తీసివేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇద్దరు గుడ్డోలు యేసయ్య దగ్గరికి వచ్చినారంట. ఇద్దరు కళ్ళు లేని వాళ్ళు యేసయ్య దగ్గరికి వచ్చినారంట. యేసయ్య ఎక్కడికి వెళ్తే అక్కడ పోతున్నారంట. ఓ దావీదు కుమారుడా యేసు, మమ్మల్ని బాగు చేయ్యా, మమ్మల్ని బాగు చేయ్యా అని యేసయ్య ఎక్కడికి వెళితే అక్కడ పోతున్నారంట. చేతులు పట్టుకొని, ఒరే రారా, నీవు నేను నాకు నువ్వు అని చేతులు పట్టుకొని పోతున్నారంట. ఒక ఇంటిలో యేసయ్య కూర్చుంటే ఆ ఇంటిలోకి కూడా పోయినారంట. అయ్యా కళ్ళు లేవు, బాగు చేయవయ్యా, బాగు చేయవయ్యా అని అంటే, ఏ బాబు, ఇద్దరు ఇక్కడ రండి అని పిలిచినాడు యేసయ్య. చెప్పే యేసయ్య, ఇగో మేము నీకు కళ్ళు ఇస్తానని నమ్ముతున్నారా? మేము మీకు కళ్ళు ఇస్తానని నమ్ముతున్నారా? నమ్ముతున్నాం. విశ్వసిస్తున్నారా? విశ్వసిస్తున్నాం. పక్కన పక్క. ఈరోజు మనం దేవుని మందిరానికి వచ్చినాం. ఈరోజు మనం అడుగుతాం, నేను అడిగితే, ఇదిగో మీ రోగాలు బాగైతే అని మీరు నమ్ముతున్నారా? ఎవరు చెప్పరేంది? నమ్ముతున్నారా? చెప్పండి నోట్లు తెరిచి. పనులు తోమిలేరా పొద్దున?
నమ్ముతున్నారా? ఈరోజు మీ అప్పులు తొలగిపోతాయని విశ్వసిస్తున్నారా? ఈరోజు మీ సమస్యలన్నీ తొలగిపోయి ఈరోజు దేవాది దేవుడు ఒక గొప్ప కార్యాలు మా పట్ల జరిగిస్తాడని నమ్ముతున్నారా అని ఇప్పుడు చెప్తారు. ఇంటికి పోయిన తర్వాత సోమవారం నుంచి వేరే అవుతుంది పరిస్థితి. సోమవారం నుంచి శనివారం వరకు వేరే పరిస్థితి అవుతుంది. ఏమ్మా పోతలేవు సార్, ఏం పోతలేవు? సమస్య. విశ్వసించినవి కదా ఆడపోతే ఉజ్జీవం కలుగుతుంది, ఉజ్జీవం కలుగుతుంది. ఇంకా ఇంటికి వస్తే డీల్ అయిపోతాం. ఒక్కసారి మలినామంటే డీల్ అయిపోతాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ ఇద్దరు గురుటి వాళ్ళు నమ్ముతున్నావా? నమ్ముతున్నాం. అయితే ఓకే, ఇదిగో నీ నమ్మిక ప్రకారం అది జరుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. నీవు విశ్వసించిన ప్రకారం నీకు జరుగునుగాక, నీకు నమ్మిక ప్రకారం నీకు కలుగునుగాక అన్న వెంటనే వాళ్ళ కళ్ళు తెరవబడినాయట. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళ కళ్ళు తెరవబడి ఈ లోకమంతటిని చూస్తూ ఉన్నారు. ఈరోజు నీవు నేను కూడా విశ్వాసము కలిగిన జీవితముగా, విశ్వాసులమైన మనము అవిశ్వాసములోనికి వెళ్ళకుండగా విశ్వాసము కలిగిన జీవితముగా మనం జీవించాలా. యేసయ్య మీద విశ్వాసము కలిగి మనం ఉండాలా. ఎప్పుడైతే నీవు విశ్వసిస్తావో, ఎప్పుడైతే నీవు యేసయ్యను నమ్ముతావో, 100% నా దేవుడు ఖచ్చితంగా నాకు సహాయము చేస్తాడు, నన్ను ఆదుకుంటాడు, నన్ను రక్షిస్తాడు, నన్ను కాపాడుతాడు, ఈ అప్పుల నుండి విడిపిస్తాడు, నా కుటుంబాన్ని బాగు చేస్తాడు, నాకు గృహాన్ని ఇస్తాడు, మాకు వివాహాన్ని కలగజేస్తాడు అని ఎప్పుడైతే నీవు నమ్ముతావో, 100% నువ్వు నమ్ముతావో ఖచ్చితంగా నా దేవుడు అది జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడికి వచ్చినప్పుడు, నేను ఇక్కడికి దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి ఈ ప్రాంతానికి మేము వచ్చినప్పుడు ఇక్కడ ఒక 4-5 మంది ఉంటుండ్రు. అంతేనా? ఇంకెంతమంది ఉంటారు? అంతేనమ్మా మదమ్మ తల్లి? అంతేనా? ఒక 5 మంది, 6 మంది, 7 మంది, అంతేనా? రోజు ఆరాధన అయిపోయిన తర్వాత రోజు ఈ మందిరంలో ఉంటూ, అయ్యా ఈ బండలను ఒక్కొక్క బండ ఒక్కొక్క విశ్వాసిగా మార్చయ్యా, నింపయ్యా, 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 మేము విశ్వసిస్తున్నాం, నింపు 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 అని ప్రార్థన చేసి 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 చేస్తే దేవుని కృపను బట్టి ఏదో వారం కొద్దో గొప్ప ఒక 20 మంది 25 మంది అట్లా దేవుని సన్నిధానంకి వస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడో వస్తూ ఉన్నారు. వాళ్ళు అద్భుతాలు పొందుకుంటున్నారు, సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు, వెళ్ళిపోతున్నారు, మళ్ళీ వస్తలేరు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు వాళ్ళని దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎందుకోసం అనంటే, ఇదిగో మేము ఇక్కడికి వచ్చి సాక్ష్యాలు చెప్పి విశ్వసిస్తున్నాము దేవుణ్ణి, మాకు అయినా జరిగిన కార్యాలు ఉన్నాయి, సాక్ష్యాలు చెప్తున్నాము. ఇక్కడ ఉన్న మీరు కూడా ఆ సాక్ష్యాలు విని బలపరచబడండి, మీరు కూడా దేవుని విశ్వసించండి, మీ జీవితాలలో ఒక మార్పు కలగజేసుకోండి, అవిశ్వాసము వలె మార్చబడొద్దు. ఆమేన్, హల్లెలూయా. విశ్వసించండి, నీవు విశ్వసించిన ప్రకారంగా నీకు జరుగుతుంది, జరుగుతుంది, జరుగుతుంది. మన వాళ్ళని అడిగితే చాలామందిని చూస్తే 2 తలంపులు కలిగిన వ్యక్తులుగా ఉంటారు, 2 తలంపులు కలిగిన వ్యక్తులుగా ఉంటారు. ఒక ప్రాంతంలో ఏలియా ప్రవక్త ఉన్నాడట. ఆ కర్మేలు ప్రాంతానికి కొండ దగ్గర తీసుకొని వెళ్ళి, ఆ ప్రాంతానికి తీసుకొని వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడట, ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవాయే దేవుడని మీరు నమ్ముతున్నారా? చెప్పండి, నమ్ముతున్నారా? 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 ఇప్పుడు నమ్ముతున్నామని అంటాం. వాడు దేవుడని, బయలు దేవుడని నమ్ముతున్నారా? వాడు కళ్ళు లేనివాడు, నోరు లేనివాడు, నోరుండి మాట్లాడేవాడు, చెవులుండి వినడు వాడిని దేవుడని నమ్ముతున్నారా? ఎందుకు ఇంకా 2 తలంపుల మధ్యలో ఉంటారు? ఒక్కోసారి ఇక్కడికి వస్తేనేమో, ఆదివారం ఆరాధనకు వస్తేనేమో యేసుప్రభుని విశ్వసిస్తున్నాం అంటారు. ఆదివారం నుండి బయటికి వెళ్తే అక్కడ మంత్రాలను విశ్వసిస్తున్నామని చెప్పి అంటారు. దగ్గు వస్తే ఆడ కట్టించుకుంటారు, తుమ్ము వస్తే అది కట్టించుకుంటారు, జ్వరం వస్తే అంతరాలు కట్టించుకుంటారు, అక్కడికి పోతే ఇంకోటి వేయించుకుంటారు. ఎందుకు అట్లాంటి 2 తలంపుల మధ్యలో ఉంటారు? 2 తలంపుల మధ్యలో ఉండొద్దు.
రెండు తలంపుల మధ్యలో ఉండొద్దు. ఒకటే తలంపు కలిగి ఉండు. యేసయ్యను విశ్వసిస్తున్నావా, నమ్ముతున్నావా? అయితే యేసయ్య దగ్గరికి రా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ అవసరాలు అక్కర్లు అన్నీ కూడా తీరుస్తాడు. నీవు ఒకవేళ యేసయ్యను విశ్వసించక ఇంకా అవే ఆ నోరు లేని జీవాలే, ఆ దయ్యాలే దేవుళ్ళని నీవు నమ్ముకున్నట్లయితే అక్కడికి వెళ్ళు అని ఏలియా ప్రవక్త గారు హెచ్చరిస్తూ ఉన్నాడు, గద్దిస్తూ ఉన్నాడు ఆ రోషము కలిగిన సేవకు. ఈరోజు మనమందరం కూడా ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నాం? యేసయ్యను నిజంగా అంటే మనస్ఫూర్తిగా మనం విశ్వసిస్తున్నామా? యేసయ్య మన పట్ల జరిగిస్తాడు, కార్యాలు జరిగిస్తాడని విశ్వసిస్తున్నామా? ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. మన ఆత్మీయ జీవితం ఎలాంటి స్థితిగతుల మధ్యలో ఉన్నది? ఇదిగో శతాధిపతి దేవుని దగ్గరికి వచ్చినాడు. ఆయన అన్ని చూసినాడు. యేసు ప్రభు గురించి విన్నాడు. యేసు ప్రభు గొప్ప కార్యాలు చేస్తున్నాడని విన్నాడు. యేసు ప్రభు అద్భుతాలు చేస్తున్నాడని విన్నాడు. తెలిసి ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను విశ్వసిస్తున్నానయ్యా, నేను విశ్వసిస్తున్నాను. నువ్వు ఎక్కడికో రావాల్సిన అవసరం లేదు, మా ఇంటికి వచ్చి రావాల్సిన అవసరం లేదు. నువ్వు ఇక్కడనే ఉండి ఒక మాట సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఆ విశ్వాసం నీలో ఉందా? క్రీస్తు యేసు బిడ్డలమని చెప్పుకొని తిరుగుతున్న క్రైస్తవులమైన మనము ఆ విశ్వాసం మనతో ఉందా? మనకున్నదా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఈరోజు నా దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ విశ్వసించిన ప్రకారం నీకు జరుగునుగాక. ఒక ప్రాంతంలో ఒక కుటుంబం ఉందంట. ఆ కుటుంబానికి 7 మంది పిల్లలు, ఆ ఇద్దరు భార్యాభర్తలకు. ఆఖరి కుమారుని పేరు థామస్ అల్వా ఎడిసన్ అనే వ్యక్తి, 7వ కుమారుడు. ఈ కుమారుడిని ఆ తల్లి ఏం చేసిందంటే స్కూలుకు పంపిస్తే ఆ స్కూల్లో ఉన్న టీచర్ కొన్ని నెలలు అయిన తర్వాత ఆ కుమారునితో ఒక లెటర్ ఇచ్చి, ఏ బాబు ఈ లెటరు నువ్వు చదవకుండాగా మీ అమ్మకి ఇచ్చేయి అని అన్న వెంటనే ఆ కుమారుడు ఆ స్కూల్ నుంచి లెటర్ తీసుకొని వెళ్ళి వాళ్ళ అమ్మకి ఇచ్చినాడంట. వాళ్ళ అమ్మకి ఇచ్చిన వెంటనే వాళ్ళ అమ్మ ఆ లెటర్ చదివి ఎంతో హృదయం అంతా వేదన పడి కండ్ల నీరు గారుతూ ఏడుస్తుంది. మౌనంగా ఇంతకు తనే హృదయంలో ఏడుస్తుంది, నొచ్చుకుంటూ ఏడుస్తుంది. ఆ థామస్ ఎడిసన్ వాళ్ళ అమ్మని చూసి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఏముంది ఆ లెటర్లో అని అడిగితే ఆ తల్లి అంటుందంట, నాయనా నీవు మీ స్కూల్ నుంచి లెటర్ ఇచ్చినాడు, ఇదిగో నీవు మంచిగా చదువుతున్నావంట, తెలివిపరుడవంట, జ్ఞానము కలిగిన వ్యక్తివంట, ఇదిగో నీ 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 చదువుతున్న చదువుకు నీ జ్ఞానమునకు ఈ స్కూల్ పనికిరాదంట, ఒక మంచి పెద్ద స్కూల్లో, ఇంటర్నేషనల్ స్కూల్లో నిన్ను జాయిన్ చేయమని చెప్పి మీ టీచర్ పంపించింది అని చెప్పి ఆ పిల్లగానికి సర్ది చెప్పి ఆ తల్లి ఇక ఏ స్కూలుకు పంపించకుండా ఆ తల్లి రోజు ఆ థామస్ ఎడిసన్ని దగ్గర పెట్టుకొని బైబిల్ చదివిపిస్తూ, వాక్యం చదివిపిస్తూ, ప్రార్థన చేపిస్తూ, ఆ స్కూల్లో ఉన్న ఆ పుస్తకాలన్నీ కూడా చదివిపిస్తూ నేర్పిస్తూ ఉందండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేర్పిస్తూ ఉంది. ఆ తల్లికి తెలుసు ఆ కుమారునిలో లోపం ఉందని. ఆ తల్లికి తెలుసు ఆ కుమారుడు సరిగ్గా జ్ఞానము లేనివాడని. ఆ తల్లికి తెలుసు నా కుమారునిలో ఏదో ఒక లోపం ఉంది, సరిగ్గా ఎదగలేని శక్తి ఉంది, జ్ఞానము లేదు అని ఆ తల్లికి తెలుసు. అయినా కూడా ఆ తల్లి ఏం చేసింది తెలుసా? దేవాది దేవుని మీద నమ్మకం పెట్టుకొని విశ్వసించి ఆ బిడ్డకు చదువుతో పాటు వాక్యాన్ని చదివిపిస్తుంది, ప్రార్థనను నేర్పిస్తుంది. వాక్యము ప్రార్థన ఇవి చేసుకోవడం, చదవడం ద్వారా ఆ వ్యక్తి ఏమైనాడంటే కొన్ని రోజులకు ఆ వాక్యము ద్వారా వెలిగింపబడినాడంట. ఆమేన్, హల్లెలూయా. ఆ వాక్యము ద్వారా వెలిగింపబడి ఆయనకు ఒక ఆలోచన కలిగింది. ఈ వాక్యము యేసు ప్రభు అనే ఈ వాక్యము ద్వారా నేను వెలిగింపబడినా కదా, మరి ఈ లోకంలో ఉన్న చీకటి, ఈ లోకంలో ఎంతోమంది చీకటిలో ఉన్నారు, కొవ్వొత్తుల మధ్యలో వాళ్ళ జీవితాలను గడుపుకుంటున్నారు, లాంతర్ల మధ్యలో వాళ్ళ జీవితాలను గడుపుకుంటున్నారు. అయితే ఈ లోకానికి నేను ఒక వెలుగునిస్తా అని చెప్పి ఇదిగో మనకు వెలుగుమయంగా ఉన్నాయి ఈ బల్బును కలిపెట్టాడంట. ఆమేన్, హల్లెలూయా.
థామస్ ఎల్వా ఎడిసన్ ఈ బల్బును కనిపెట్టినాడు. బల్బును కనిపెట్టిన తర్వాత అనేక మంది సైంటిస్టులు అందరూ కూడా ఆయనను సత్కరించిన తర్వాత కొన్ని రోజులకు వాళ్ళ తల్లి కాలం అయిపోయింది, చనిపోయిన తర్వాత వాళ్ళ తల్లి తీసిపెట్టిన ఆ సామానన్నీ కూడా ఒకసారి చూద్దామని చెప్పి ఆ సామానన్నీ కూడా భద్రపరిచినవన్నీ కూడా ఆయన చూస్తూ ఉంటే, చిన్నగున్నప్పుడు తన తల్లికి ఇవ్వమని చెప్పి తన టీచర్ ఇచ్చిన లెటర్ని అట్లనే వాళ్ళ తల్లి ఒక బాక్స్లో భద్రపరిచింది. ఆ బాక్స్ తీసి ఆ లెటర్ ఏముందో అని చెప్పి ఓపెన్ చేసి ఆ థామస్ ఎల్వా ఎడిసన్ చదువుతూ ఉన్నాడంట. ఆ టీచర్ ఏమి రాసిందంటే, అమ్మా నీవు ఇంటికాడ నీ కొడుకును పెట్టుకోకుండా నా దగ్గరకు పంపించినావు, నీవేమో మంచి పండుకుంటున్నావు, నీ కొడుకు చదవడు, వాడొక మానసిక రోగి, ఎంత చెప్పినా చదవడు, ఎక్కడ వాడిని పెట్టుకోకుండా మెంటల్ హాస్పిటల్ అడ్మిట్ చేయండి అని చెప్పి, వానికి చదువు రాదు, ఎక్కడ రాదు, వాడొక మానసిక రోగి, మనసు స్థిరంగా ఉండదు అని చెప్పి ఆ లెటర్ రాసి పంపించింది. ఆ లెటర్ని చూసి థామస్ ఎల్వా ఎడిసన్ వేదనతో ఏడుస్తున్నాడు. తన తల్లి విశ్వసించింది. ఇదిగో దేవుని మాటలు తన తల్లి నూరిపోసింది. దేవుని విశ్వాసములో తన తల్లి పెంచింది, వాక్యములో తన తల్లి పెంచింది. ఎప్పుడైతే ఆ వాక్యములో ఆ ప్రార్థనలో ఆ తల్లి పెంచిన తర్వాత ఆ థామస్ ఎల్వా ఎడిసన్ ఆ మానసికమైన వ్యాధి నుంచి విడుదల పొందుకొని రక్షింపబడి వెలిగింపబడి ఈ ప్రపంచ దేశాలన్నిటినీ కూడా వెలిగించినాడు. ఇగో ఈ బల్బు కనిపెట్టినాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా విశ్వసిద్దాం, దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉందాం. నా దేవుడు ఖచ్చితంగా నాకు ఈ కార్యము చేస్తాడు. పక్కన వాళ్ళు అంటారు, జరగదు, జరుగుతుంది అని విశ్వసించు. ఒక మంచి కార్యం తలపెడుతూ ఉంటే, ఒక మంచి కార్యం మనకు ముందుకు పోతూ ఉంటే అనేక మంది వచ్చి జరగదు 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 అని అంటాం. ఒక ప్రాంతంలో యెహోషువ ఏం చేసినాడంటే కొంతమందిని ఏర్పాటు చేసుకొని, అయ్యా ఆ ప్రాంతానికి వెళ్ళు, ఆ ప్రాంతం మనం యుద్ధం చేయబోతున్నాం, ఆ ప్రాంతం ఎట్లా ఉందో ఒకసారి చూసి రాపోండి అని చెప్పి ఒక 10 మందిని జమ చేసి పంపించినాడంట. పంపించిన తర్వాత ఆ 10 మంది జమ చేసి పంపించిన తర్వాత అందరూ ఆ ప్రాంతంకు పోయినారు. కొన్ని రోజులు ఆ ప్రాంతంలో ఉన్నారు. ఇగో ఆ ప్రాంతం అంతా చాలా మంచి ప్రాంతము, చాలా ఈత చెట్లు ఉన్నాయి, మంచి నీరు ఉంది అని 2 వ్యక్తులు మంచిగా నమ్మకమైన పాజిటివ్ వర్డ్స్ అంటే విశ్వాసము కలిగిన మాటలు 2 వచ్చి చేరవేస్తే మిగతా 8 మంది ఏమంటున్నారంటే తెలుసా, మనం ఆ ప్రాంతానికి పోతే చంపేస్తారు. ఏమంటున్నారు? చంపేస్తారు. మనం ఆ ప్రాంతానికి పోతే చంపేస్తారు. ఆ ప్రాంతంలో ఉన్న జనాలు పెద్దగా ఉన్నారు, బాగా బలాఢ్యులు. ఆ ప్రాంతాల్లో మనం అడుగు పెడితే మనం చంపేస్తారు, కాబట్టి ఆ ప్రాంతానికి మనం పోవద్దు అని చెప్పి ఆ ప్రాంతానికి వ్యతిరేకంగా కొన్ని మాటలు, అక్కడికి వెళ్ళకుండా కొన్ని వ్యతిరేకమైన మాటలు పలుకుతూ ఉన్నారు. ఈరోజు నీకు నాకు పరిస్థితులలో కూడా ఒక పని తలపెడదామని అనుకుంటే, ఒక మంచి కార్యం ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దామని అనుకుంటే అనేక మంది వెనకాలకు వచ్చి గుంజుతుంటారు. అనేక మంది గుంజుతూ ఉంటారు. కాబట్టి ఆ గుంజే వాళ్ళ గురించి మాట్లాడొద్దు, వినొద్దు ఆ మాటలు. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు నమ్మకమైన దేవుడు, నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు, నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు కనులుండి చూడగల దేవుడు, నోరుండి మాట్లాడగల దేవుడు, ఆత్మస్వరూపిగా అదృశ్య దేవునిగా మన మధ్యలో సంచారము చేస్తూ ఉన్నాడు. మీ హృదయాలను ఎరిగిన దేవుడు. కాబట్టి మంది మాటలు వినొద్దండి. నీవు ఏదైతే విశ్వసిస్తున్నావో నా యేసయ్య ఖచ్చితంగా అది తీరుస్తాడు అని నీవే ఏదైతే విశ్వాసము కలిగి ఉన్నావో ఆ మాటను, ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని యేసయ్య ఎదుట నీవు నిలబడితే దేవాది దేవుడు ఖచ్చితంగా నీ హృదయములో అనుకున్న ప్రతి కార్యాలు, నీవు తలపెడుతున్న ప్రతి కార్యాలు అవన్నీ కూడా నా యేసయ్య తీరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి ఉన్నాడట.
భయంకరమైన శరీరం అంతా కూడా భయంకరమైన కుళ్ళిపోయింది. నాన్న వాళ్ళు లేరు, సొంత కుటుంబస్తులు అందరూ కూడా చనిపోయినారు, పిల్లలందరూ కూడా చనిపోయినారు. ఒక భార్య మాత్రమే ఉంది. ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఆ వ్యక్తిని చూస్తారు. ఇంతకుముందు మంచి డబ్బున్న వ్యక్తే, ఆస్తి పాస్తులు అంతస్తులు అన్నీ కూడా ఉన్న వ్యక్తే, ఒక మంచి హోదా కలిగిన వ్యక్తి. ఆ ప్రాంతంలో, ఆ దేశంలో, ఆ ఊర్లో ఆ వ్యక్తి పేరు చెప్తే అందరూ కూడా మర్యాద ఇస్తారు. ఆ వ్యక్తి అక్కడ వస్తూ ఉన్నాడంటే ఆ వ్యక్తికి అందరూ కూడా ఇట్లా వంగి నమస్కారాలు చేస్తారు. ఆ వ్యక్తి ఒక దగ్గర కూర్చున్నారంటే అందరూ కూడా లేచి నిలబడతారు. అంత మర్యాద ఇచ్చే వ్యక్తి సడన్గా అన్నీ కూడా ఆ మనిషి కోల్పోయినాడు. కోల్పోయి మనిషి ఇంటిలో ఉండవలసిన వ్యక్తి రోడ్డు మీదకి వచ్చేసినాడు. ఎక్కడికి వచ్చేసినాడు? మనిషి ఇంటిలో ఉండవలసిన వ్యక్తి రోడ్డు మీదకి వచ్చేసినాడు. రోడ్డు మీదకి వచ్చేసి శరీరం అంతా కురుపులతో భయంకరమైన చీము గారుతూ ఉన్న ఆ రోడ్డు మీదనే ఉండి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, విశ్వాసము కలిగి ఉన్నాడు. ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా, ఆ వ్యక్తిని చూసిన వాళ్ళందరూ, తన స్నేహితులు, తన బంధువులు అందరూ కూడా ఆ వ్యక్తిని చూసి ఏమంటున్నారంటే, ఇక నువ్వు మళ్ళా పడిపోయిన స్థితి ఏదైతే ఉందో, నువ్వు ఏదైతే కోల్పోయినావో అవన్నీ కూడా మళ్ళా నువ్వు తిరిగి పొందుకోలేవు. ఇక నువ్వు తిరిగి పొందుకోలేవు. ఇక నీవు చావే శరణ్యం. నీకు ఇంకా ఈ రోగముతోనే చచ్చిపోతావు నువ్వు, నాకు తెలుసు. మళ్ళా తిరిగి నీవు మంచి రోజులు చూడవు, మంచి రోజులు నువ్వు చూడవు అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అతని గురించి తెలిసిన వాళ్ళు, అతన్ని వచ్చి పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు, అతన్ని చూసిన వాళ్ళందరూ కూడా భయంకరంగా ఆ వ్యక్తిని చూసి, ఇక అయిపోయింది ఈ మనిషి బ్రతుకు, ఇక అయిపోయింది, ఇతను బాగుపడడు, ఇక అయిపోయింది అనే మాటలు ఆ వ్యక్తి వింటూ ఉన్నాడు. కానీ యోబు మాత్రం, ఆ వ్యక్తి మాత్రం దేవుని మీద విశ్వాసము కలిగి ఉన్నాడంట. ఆమేన్, హల్లెలూయా. ఈరోజైనా రేపైనా నా దేవుడు మా పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. నేను విశ్వసిస్తున్నా, నేను విశ్వసించిన ప్రకారంగా నాకు జరుగుతుంది. నేను విశ్వసించిన ప్రకారంగా నాకు జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. చాలామంది అంటారు, ఇదిగో అయిపోయింది, ఇంకా నీ వ్యాపారం అయిపోయింది, ఇగో నీ జీవితం అయిపోయింది, ఇంకా నీ బ్రతుకంతా బస్ స్టాండే ఇంకా అయిపోయింది, ఎవ్వరేం చేయలేరు, ఇక అంతే, ఇంకా ఎవ్వరు కూడా ఏం చేయలేరు, మీ అప్పులు తీర్చలేవు, నీవు అది చేయలేవు, నీ ఇల్లు అమ్ముకుంటే కూడా అప్పులు పోవు, ఇంకా నువ్వు ఇల్లు కట్టవు, అది కాదు ఇది కాదు, ఇంకా ఏం కాదు ఇంకా అని అంటుంటారు, నిరుత్సాహపరిచే మాటలు. అయితే నా దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు నిరుత్సాహపడొద్దు, నీవు కృంగిపోవద్దు, నీవు అధైర్యపడొద్దు, నీవు చెడియవద్దు. నిరుత్సాహము కలిగిన స్థితిగతుల మధ్యలో నేను ఉన్నప్పుడు నిరుత్సాహం అనేది లేకుండగా దేవాది దేవుడు ఎన్నోసార్లు ఇక్కడ మీ ముందర నిలబడిన నన్ను ఎన్నోసార్లు పైనికి లేపినాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నోసార్లు నన్ను పైనికి లేపినాడు. ఉదాహరణకి ఈ సాక్ష్యం నేను చెప్తాను మళ్ళొకసారి, ఎందుకో ప్రభువు గుర్తు చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఈ ప్రాంతంకి వచ్చిన తర్వాత, ఈ కలర్లన్నీ వేసిన తర్వాత వాక్యాలు రాపియడానికి మా దగ్గర డబ్బులు లేవు, విశ్వాసులకు చెప్పిన ప్రార్థన చేయండి, దేవుడు సహాయం చేయాలని చెప్పి. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. చేస్తూ ఉన్నప్పుడు ఎందుకో ఒక ప్రేరేపణ కలిగింది. ఏమని ప్రేరేపణ కలిగిందంటే, జేబులేమో డబ్బులు లేవు, వాట్సాప్ గ్రూపులు ఉంటాయి, కొన్ని మన క్రిస్టియన్ గ్రూపులు ఉంటాయి కదా, ఆ గ్రూపులలో ఏం పెట్టినా అంటే, చర్చికి వాక్యాలు రాసేవాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఫోన్ చేయండి అని చెప్పి కింద నా నంబర్ పెట్టి ఒక మెసేజ్ పెట్టినా. ఎక్కడి నుంచో ఒక వ్యక్తి, అల్లంపూర్ ఆ ప్రాంతం నుంచి ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసినాడు, ఒక పాస్టర్. అన్నా మీకు వాక్యాలు రాపియాలంట కదా, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాక్యాలు రాపించుకుంటారా అంటే, ఒక్కసారి అయితే నా నంబర్ ఇవ్వండి అన్న అని చెప్పి అని చెప్పి ఆయన నాకు ఫోన్ చేసినాడు. అన్న వాక్యం ఎంత అవుతుంది, ఏదవుతుంది అంటే, ఒక్కొక్క వాక్యం బ్యాక్గ్రౌండ్, ఎన్నికల బ్యాక్గ్రౌండ్ వేసి వాక్యం రాయడానికి ఒక్కొక్క దానికి 650 రూపాయలు. ఎంతనట? 650 రూపాయలు. అంటే ఈ వాక్యానికి 650, ఈ వాక్యానికి 650 కలర్లు వాళ్ళే.
బయట చుట్టుముట్టు ఈ గోడలకు అన్ని వాక్యాలు ఉన్నాయి. మనకి ఇక్కడ వాక్యాలు ఉన్నాయి, మీరు చూస్తేనేమో చూడండి అవతల పోయి. ఇక్కడ వాక్యాలు ఉన్నాయి, ఎదురు వాక్యం ఉంది, వెనికిల వాక్యం ఉంది. ఇవన్నీ కూడా ఒక్కొక్క వాక్యానికి ఇంత అని చెప్పినాడు. మొత్తం ఎంత అవుతుంది అంటే మొత్తం 16,000 రూపాయలు అవుతుంది అన్నాడు. నా దగ్గర రూపాయి లేదు. ఓకే తమ్ముడు, ప్రార్థన చేస్తా, మళ్ళీ నీ నంబర్ నేను ఫీడ్ చేసుకుంటా అన్న. ఒక 2-3 రోజులు గడిచిపోయింది. ఒక ఆదివారపు ఆరాధనలో ఇలాగే ఆదివారపు ఆరాధన అయిపోయింది. ఆదివారపు ఆరాధన అయిపోయిన తర్వాత అందరు వెళ్ళిపోయిన తర్వాత మేము భోజనం చేస్తున్నాం వెనికిల. ఒక విశ్వాసి, ఒక క్రిస్టియన్ బండి తీసుకొని ఇక్కడికి వచ్చినాడు. సార్ విశాల్ పాస్టర్ అంటే మీరేనా అన్నాను. అవును సార్ నేనే అన్నాను. కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టినా. నీళ్ళు తాగినాడు, టీ తాగినాడు. వాక్యాలు రాయాలంట నాకు ఒక అతను చెప్పినాడు అని అంటే, అవునన్నా ఏం పేరు అని అంటే, పలానా పేరు అని అన్నాడు. ఓకే అన్న రాయండి అన్న, ఎంత అవుతుందన్నా వాక్యాలకేనా అన్నీ చూపించిన. ఎక్కడెక్కడ రాపియాలో చూపెట్టాను సార్ అని. ఇదిగో ఒకటి ఇట్లా ఆ చుట్టుముట్ల అన్నీ రాయాలా సార్, అన్నీ రాయాలన్నా, బయట వాక్యాలు రాయాలా, దూరంగా 1 కిలోమీటర్ ఉంటే కూడా మంచిగా కనపడాలా, మంచి వాక్యాలు రాయాలా అని చెప్పి చెప్పిన. అందరు రక్షింపబడిన సువార్త ప్రకటించాలన్నా, ఈ గోడల ద్వారానే సువార్త ప్రకటించాలని అంటే, సరే సార్ మంచిగా రాస్తామని. మరి ఎంత అవుతుందన్నా సార్ అది అని లెక్కలేస్తున్నాడు. నేను ప్రభువా సహాయం చేయి అని మనసులో ప్రార్థన చేసుకున్నాను. ఎంత అవుతుంది అన్నా నేను 6,000 ఇవ్వండి సార్ అన్నాడు. ఎంత ఏమన్నాడు? 6,000 ఇవ్వండి సార్ అన్నాడు. 6,000 అన్నా ఎంత అన్నా మళ్ళీ అని అడిగిన. 6,000 ఇవ్వండి సార్ అన్నాడు. ఒక వ్యక్తి ఏమో 16,000 అన్నాడు. గద్వాల ఇంకొక వ్యక్తిని కూడా పిలిచిన, ఆయనను కూడా తీసుకొచ్చిన, 18,000 అడిగినాడు. ఒక వ్యక్తి ఏమో 20,000 అడిగినాడు. ఈయనేమో 6,000 అడుగుతున్నాడు. అన్న కలర్లు కూడా నావే సార్, మొత్తం 6,000 ఇవ్వండి. నాకేమొద్దు సార్, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, టీచర్. ఆయన టీచర్, ఇటుకేల ప్రాంతంలో టీచర్గా పనిచేస్తాడు. నాకు 75,000 జీతం వస్తుంది సార్. అయినా ఎందుకో ప్రేరేపణ కలిగి ఇక్కడికి వచ్చి వాక్యాలు రాయాలనిపిస్తుంది అని చెప్పి 6,000 రూపాయలకు ఈ వాక్యాలన్నీ రాసిపోయినాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీవు విశ్వసించిన ప్రకారం నీకు జరుగునుగాక. నీకు జరుగుతుందంతే, విశ్వాసం ఉండు, విశ్వసించు. మోకరించి ఆయన సన్నిధానంలో ఈ మహిమ కలిగిన సంఘములో మోకరించి, అయ్యా నా కుటుంబాన్ని మార్చయ్యా, నా కుటుంబం అంతా మీ సన్నిధానంకి రావాలయ్యా, నా భర్తను మార్చు, నా పిల్లల్ని మార్చు, నా బ్రతుకులను మార్చు, మా కుటుంబాన్ని కట్టు, అప్పులు తీసివేయి, రోగాలు తీసివేయి, మా గృహాన్ని కట్టు, మా ఇంటిని కట్టు అని నీవు విశ్వసిస్తే ఖచ్చితంగా నా దేవుడు నీవు విశ్వసించిన ప్రకారంగా నీకు జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ శతాధిపతి విశ్వసించినాడు. యేసయ్య మీద అపనమ్మకం పెట్టుకోలే కొంచెము కూడా, 100కి 100% విశ్వసించినాడు. అయ్యా నేను నీ మీద విశ్వసిస్తున్నానయ్యా. ఇదిగో ఆ గ్రుడ్డి వాళ్ళు ఇద్దరు కూడా విశ్వసించినారు. ఓ నమ్మకం ఉంది, నమ్మకం ఉందా? ఉంది. అయితే స్వస్థపరచబడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా మీరు విశ్వసించినది ఏదైతే హృదయము నిండా ఏదైతే ఆశ కలిగి ఉన్నారో అవన్నీ కూడా ఈ నెలలో నా దేవుడు తీర్చునుగాక. ఈరోజే ఆ కార్యాలు ప్రారంభించబడునుగాక. ఉద్యోగమా, అప్పులా, ఇల్లు కట్టుకోవాలన్నా, వివాహమా, ఏదైనా సరే ఈరోజు మనం చెప్పుకోవాలంతే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఇక్కడికి వచ్చినారు, ఎంతోమంది వచ్చి గొప్ప గొప్ప కార్యాలు, దేవుని కార్యాలు చూసి దేవుని కార్యాలు పొందుకొని మరి అవిశ్వాసులై వెళ్ళిపోయినారు చాలామంది. మళ్ళీ తిరిగి రాలే వాళ్ళు. అలాంటి కాదు, ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఒకటేసారి ఎప్పుడు కూడా దేవుణ్ణి విశ్వాసం, ఒకప్పుడు మనం ఎలాగైతే విశ్వాసం కలిగి ఉన్నామో మనం ఆయన రాకడలో ఎత్తబడేంత వరకు అదే విశ్వాసము కలిగి మనం ముందుముగాక. ఆమేన్, హల్లెలూయా. యోబు విశ్వసిస్తూ ఉన్నాడు. అందరూ కూడా అంటున్నారు ఇంకా అయిపోయింది నీ బ్రతుకు, అయిపోయింది 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 అయిపోయింది. కానీ ఆయనలో మాత్రం ఇదిగో నేను నమ్మిన నా దేవుడు నన్ను తిరిగి లేవనెత్తడానికి ఆయన శక్తిమంతుడు, ఆయన శక్తిమంతుడు. ఈరోజు నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకైతే తెలియదు. పడిపోయిన స్థితిగతుల మధ్యలో ఉన్నావేమో, అయితే నా దేవుడు తిరిగి లేపడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా,
నా దేవుడు లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు నేను ఏం చేయాలో తెలుసా? విశ్వాసము కలిగి ఉండాలి. డబల్ మైండెడ్గా ఉండకూడదు. డబల్ మైండెడ్గా ఉండకూడదు అంటే రెండు ఆలోచనలు కలిగి ఉండకూడదు. ఒకటే ఆలోచన కలిగి ఉండాలి. ఒకటే తలంపు కలిగి ఉండాలి. దేవుడి మీద ఆధారపడితే కంప్లీట్గా దేవుడి మీదనే ఆధారపడాలి. ఒకవేళ దయ్యము మీద ఆధారపడితే దాని మీదనన్నా వడు, అదైనా పోతుంది, నీవన్నా పోతుంది. దేవుడి మీద ఆధారపడితే దేవుడి మీదనన్నా ఉండు. అక్కడ ఒక దగ్గర షేక్ హ్యాండ్ ఇచ్చి ఇక్కడ షేక్ హ్యాండ్ ఇస్తే పనిచేయవు, ఏవి కూడా పనిచేయవు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా మన వాళ్ళ దాంట్లో చాలామంది అలాంటి స్థితిగతుల మధ్యలో ఉన్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆ స్థితిగతులు మార్చుకో. బిడ్డలకు బాగాలేదని, పిల్లలకు బాగాలేదని, ఈరోజు బాగాలేకపోతే రేపు బాగవుతుంది. పోయి అంతరాలు కట్టించుకోవడం, తాయెత్తులు కట్టించుకోవడం, ఈ దరిద్రమంతా, ఈ శని, ఈ దరిద్రమంతా తీసుకొచ్చి మీ ఇళ్ళలో పెట్టుకోవద్దండి. మీ ఇంట్లో పెట్టుకుంటే ఆయన దగ్గర ఉన్న దయ్యాలన్నీ వచ్చి మీ ఇంట్లో సంసారం చేస్తాయి. అంత సతమతం అయిపోతాం, అంత అల్లకల్లోలం అయిపోతుంది. కుటుంబాలన్నీ నాశనమే అయిపోతాయి. కుటుంబాలు దిష్టి తలుగుతుందని, పిష్టి తలుగుతుందని దారాలు పెట్టడం, ఇవి పెట్టడం, అవన్నీ దరిద్రాన్ని బంద్ చేయండి. విశ్వసించండి. ఎవరి మీద? నీవు నేను ఆరాధిస్తున్నా నజరేయుడైన యేసు మీద విశ్వసించి నమ్మకము కలిగి ఉండు. ఖచ్చితంగా నా దేవుడు మీరు కోరినట్లే మీకు జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. తీర్మానం కలిగి ప్రార్థన చేసుకుందాం.